ఈ దినము నీతో ఆదరణగా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. నీకు దయ చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అయితే నీ పట్ల దేవునికి దయ కలగాలనంటే, నీకు దేవుని యొక్క ఆదరణ నీకు కలగాలనంటే, ఆయన చూపించడానికి సిద్ధపడినా సరే నీవు సిద్ధపడినటువంటి విషయము, సిద్ధపడి ఉండవలసినటువంటి విషయము ఏమిటో తెలుసా? దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో అంటున్నారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7:14లో, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. చాలండి, ఇది ఈ దినము నీ నుంచి దేవుడు ఆశిస్తున్నారు. ఈ విధముగా నీవు తగ్గించుకొని నీవు దేవుని వెతికినట్లయితే, ప్రార్థన ద్వారా వెతికినట్టయితే, దేవా నన్ను క్షమించు, నా పాపములన్నిటినీ కూడా నేను ఒప్పుకొనుచున్నాను అని చెప్పినట్లయితే, ఈ దినం అంటున్నారు, నేను సిద్ధముగా ఉన్నాను నీకు దయ చూపించడానికి, నీ బాధ నుంచి నిన్ను విడుదల చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అయితే నువ్వు ఈ పని చెయ్యాలని అంటున్నారు. వెంటనే ఎప్పుడైతే ఈ పని చేస్తావో వెంటనే నిన్ను ఉపకారములతో దర్శిస్తాను అని ఈ దినాన్న సూటిగా నీతో మాట్లాడుతున్నారు. నీవు విశ్వాసముతో ప్రార్థించాలి. విశ్వాసముతో ప్రార్థిస్తే దేవుని యొక్క వాగ్దానాలు ఎంత వాస్తవమో, ఎంత సత్యమో నీకు అర్థమవుతుందని దినాన్న గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని దృష్టిలో మనము గమనించినట్లయితే మానవులుగా మనము చెప్పడము ఒకటి, చేయడము ఒకటి అని 2 పనులు మనకి. కానీ దేవుని దృష్టిలో చెప్పుట, చేయుట ఒకటే క్రియ. ఆయన దృష్టిలో 2 కూడా ఒకటే. అనగా విత్ గాడ్ సేయింగ్ అండ్ డూయింగ్ ఆర్ నాట్ 2 థింగ్స్. 2 క్రియలు కాదు. మనుషులమైతే మనము చెప్పేదొకటి, చేసేదొకటి చేస్తాం. కానీ దేవుని దృష్టిలో చెప్పారు అంటే చేయడము కూడా జరిగిపోయింది అని అర్థం. కాబట్టి దేవుని దృష్టిని బట్టి నీవు ఆయన ఏమి దినాన్ని చెప్పారో ఆల్రెడీ, ఇప్పుడు ఏమి చెప్పబోతున్నారో ఇక ముందు ఈ దినము ఆయన చెప్పింది చేసేసినట్టే అని నువ్వు గ్రహించి ఈ నా మాటలను, దేవుని యొక్క మాటలను వినాలని కోరుతున్నాను. 18వ వచనంలో అంటాడు, యోవేలు 2:18లో, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల, చాలండి, జాలి చేసుకొని అంటున్నారు. జాలి చేసుకొని అంటున్నారు అనగా తన జనుల ఎడల జాలి చేసుకొని అంటున్నారు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఏవేవైతే నువ్వు పోగొట్టుకున్నావో అవి తిరిగి నేను రప్పిస్తాను అని దినాన్ని నీతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క కంపేషన్, కరుణ, జాలి, దయ, ఇదే నీకు గొప్ప ఆదరణ అని దినాన్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. నీవు ఎంతవరకు కూడా, ఈ క్షణము వరకు లోపలికి రానంత వరకు కూడా బహుశా ఏవేవైతే దేవునికి విన్నవించుకున్నావో, వినయముగా దేవునికి నీవు ఏవేవి తెలియజేసుకున్నావో, పశ్చాత్తాపముతో దేవుని పాదాలు పట్టుకొని ఏవేవి నువ్వు దేవుని వద్ద కుమ్మరించావో, అలా చేసినటువంటి నీతో అంటున్నారు, నా మంచితనం అంతయు నీకు చూపిస్తానని మోషేతో చెప్పిన మాటతో ఈ దినాన్ని నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినము నీతో అంటున్నారు 20వ వచనంలో, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారద్రోలి, చాలండి, మీకు దూరముగా పారదోలుతాను. నీ మీదకి వస్తున్నటువంటి వాటిని తూర్పు నుండి వచ్చిన నీ పొలముపైకి అనగా లేదా నీపైకి దాడి చేయడానికి వచ్చినటువంటి మిడతలను, నీ పొలముకు వచ్చినటువంటి పసపురుగులను, ఏవైతే నీ పంటను, నీ జీవితం అనే పంటను నాశనము చేస్తున్నాయో
వాటిని పారద్రోలుతాను అనే దినాన దేవుడు తెలియజేస్తున్నారు. దూరముగా వాటిని పారద్రోలి ఎండిపోయినటువంటి నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేస్తానని అంటున్నారు. ఎందుకంటే నీవు దేవునితో సమాధాన పడ్డావు కనుక. నువ్వు దేవునితో సమాధాన పడితే ఆయన నీ జీవితాన్ని హరిస్తున్నటువంటి పసపురుగులు లాంటివి, కొరికి కొరికి ఒక ఆకుని ఒక్క క్షణంలో లేకుండా చేసేటటువంటి పసపురుగులు లాంటిని, నీ పంట అంతటిని, నీ సమృద్ధిని కూడా, సంచిలో నుంచి చిల్లు అంతా కూడా కొట్టివేసేస్తున్నట్టు ఉన్న వాటన్నిటినీ కూడా నేను తిరిగి నీకు ఇస్తాను, నువ్వు నాతో సమాధాన పడ్డావు కనుక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు దేవునితో సమాధాన పడమంటున్నారు. దేవునితో నువ్వు సమాధాన పడితే నీ మీద నీ నివాసం మీద నివాసము చేస్తున్నటువంటి నా సైనికులైనటువంటి ఈ మిడతల దండును నేను పారద్రోలుతాను అంటున్నారు. ఇది నాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, 20వ వచనంలో మధ్య భాగంలో ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేస్తాను అన్న మాట ఇది నాన్న అంటున్నారు. అనగా వాటి ముందటి భాగాన్ని తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి తోలివేస్తానని వాక్యము ద్వారా ఇది నాన్న సెలవిస్తున్నారు. అనగా సముద్రంలోనికి, అనగా ఆనాడు ఎర్ర సముద్రంలోనికి అనగా పారద్రోలమనంటే మరెన్నటికీ కూడా తిరిగి రాకుండా చేయడం అని అర్థం. బహుశా కీటకాలు లాంటివి అయితే పారద్రోలితే ఇలాగా మళ్ళీ వచ్చేయచ్చు, కానీ సముద్రంలోనికి పారద్రోలడంలో ఉద్దేశం ఏమిటనంటే అవి మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రావు, నీకు హాని చేసే అవకాశము లేదు. తూర్పు సముద్రం అనగా ఈ మాటల ఉద్దేశము డెడ్ సీ, మృత సముద్రము. ఆ మృత సముద్రంలోనికి వాటిని ముందు భాగాన్ని, వెనుకటి భాగాన్ని పడమటి సముద్రంలోనికి పడగొడతాను అని దినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, అలాగ వెళ్ళగొడతాను కనుక నీ భూమిని, నీ పొలమును బీడు భూమిగా మార్చాయి కనుక, నీ భూమిని నిర్జనముగా చేసాయి కనుక, ఇప్పుడు దేవుడు వాటిని ఆ బీడు భూమిలోనికి వాటిని తోలివేసి, నిర్జనమైనటువంటి ప్రాంతానికి వాటిని తోలివేసి నీకు మేలు చేస్తాననేది నన్ను తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు నిన్ను సరిదిద్దడానికి, నిన్ను క్రమపరచడానికి ఏ ఏ ఆయుధములను లేదా ఎవరెవరిని నీ మీదకి పంపారో వారిని అగ్నికి అప్పగిస్తానని అంటున్నారు. కనుక నువ్వు సమాధాన పడితే నీ శత్రువులను అగ్నికి ఆయన అప్పగిస్తానన్న విషయాన్ని ఇది నన్ను తెలియజేస్తున్నారు. ఆనాడు ఐగుప్తీయుల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే మోషేకి చెప్తున్నటువంటి మాట, నీ చెయ్యి చాపమని యెహోవా సెలవిచ్చినప్పుడు మోషే ఐగుప్తు దేశం మీద తన యొక్క కర్ర చాపగా తూర్పు గాలికి మిడతల దండు వచ్చినట్టు వారు వేడుకున్నప్పుడు, ఎలాగైతే దేవుడు మళ్ళీ తిరిగి వారు అయ్యో మిడతల దండుతేట మా పంటలన్నీ కూడా నాశనం అయిపోయి, దయతో క్షమించి మీ వాళ్ళని పంపిస్తానులే అని ఒప్పుకున్నప్పుడు వాటిని మాత్రము ఎర్ర సముద్రంలోనికి ఎలాగైతే ఆనాడు పారద్రోలారు. అయితే అక్కడ మనం చూస్తే నిర్గమ 10:19 యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి, చాలండి ఎక్కడికండి, ఎర్ర సముద్రంలోనికి పారద్రోలేశారు. అనగా దేవుడు ఆజ్ఞాపిస్తే ఆయన మహాసైన్యమైనటువంటి మిడతల దండు వెళ్ళి ఎర్ర సముద్రంలోనికి పడిపోయి నాశనం అయిపోయి చనిపోయి. గమనించాలి, ఆనాడు ఐగుప్తులో జరిగినటువంటి మిడతల దాడికి ఈనాడు నీ మీద జరుగుతున్నటువంటి మిడతల దాడికి చాలా తేడా ఉంది. ఏమిటి ఆ తేడాని నిశితంగా గమనిస్తే, ఆనాడు ఐగుప్తులో మిడతల దండు దాడి చేశాయి. అయితే ఐగుప్తులో ఉన్నటువంటి మిడతల దాడి దేవుని యొక్క కోపము వలన వచ్చాయి. ఆ కోపము వలన వారు మాట వినకపోవడం వలన ఐగుప్తీయులు వారిపైకి మోషే ద్వారా కర్ర చేయి చాచమన్నప్పుడు చెప్పినప్పుడు మిడతల దండు వచ్చాయి. కానీ అలాగ మిడతల దండును తొలగించారు, ఆయన ఉగ్రత ద్వారా తొలగించారు. కానీ ఆయన ఉగ్రత మాత్రము ఇంకా ఉంది కనుక ఆ మిడతల దాడి తరువాత ఆ యొక్క దేశానికి చీకటి కమ్మడం, ఆ తర్వాత వారు మొదటి సంతానం చనిపోవడం అన్నది ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. అనగా మిడతల దాడినైనా ఖండించారు, కానీ
ఉగ్రత మాత్రము ఆగలేదు. మళ్ళీ ఉగ్రత మళ్ళీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ క్షమాపణ అడిగారు. మళ్ళీ ఆఖరిగా ఉగ్రత వచ్చింది. వాళ్ళ ప్రథమ సంతానం అందరూ పశువులతో సహా అన్నీ కూడా హరించి చనిపోవడం అన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ యోవేలు చేసినటువంటి ఈ యొక్క మిడతల దాడిని ఆయన తీసివేశారు. కానీ కోపముతో తీసివేయలేదు. ఆయన మరొక తెగులు రప్పించాలని ఆయన తీసివేయలేదు. ఇక ఎన్నటికీ కూడా నీ మీదకి రావు అని చెప్పి పశ్చాత్తాప పడ్డారు కనుక కనికరపడి ఆయన మిడతల దండను తీసివేసినటువంటి ఈ ఘటనకి ఆ ఘటనకి కూడా చాలా వ్యత్యాసం ఉన్నదని మనం గమనించాలి. అనగా దీనిని మధ్యలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఆయనని నువ్వు వేడుకొని పశ్చాత్తాపడి ఏవైతే మిడతల దండు లాంటిది నీ జీవితం మీదకి దాడి చేస్తున్నాయో వాటిని తొలగించిన తర్వాత మళ్ళీ నీవు మామూలు స్థితికి వచ్చేస్తే మరొక తెగులు నీ కొరకు సిద్ధముగా ఉంటుందని గ్రహించాలి. అనగా ఒకసారి నువ్వు పశ్చాత్తాప పడిన తర్వాత ఏ విషయాలకైతే పశ్చాత్తాపడ్డావో అటువంటి పరిస్థితి మళ్ళీ ఇంకొకటి నీకు రాకుండా ఉండాలనంటే యోవేలులో జరిగినటువంటి విధముగా శాశ్వతముగా ఉండేటటువంటి పశ్చాత్తాప పడితే మరన్నటికీ కూడా నీ మీదకి ఏ శత్రువు లాంటి మిడతలు కానీ పసర పురుగులు కానీ నీ మీదకి నీ పొలంలోనికి దాడి చేయవు. నీ పొలమంతా కూడా సమృద్ధిగా పండుతాయని కూడా ఇది నాన్న దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న నువ్వు పశ్చాత్తాపడితే ఇక ఎన్నటికీ నేను పాపము చేయను అని దేవుని దగ్గర ఒప్పుకోమని ఇది నాన్న పరిశుద్ధాత్ముడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క పాదాలు పట్టుకొని నువ్వు ఒప్పుకుంటే నీకే విడుదల, నీకే శ్రేయస్కరము, నీ కుటుంబానికే ఆశీర్వాదకరం అనేది నా దేవుడు తెలియజేస్తున్నారు. ఆనాడు ఐగుప్తుతో వారిని శిక్షించడానికి పంపించినటువంటి తెగుళ్ళ వలన ఎంత నష్టపోయాయో ఆ పంటలు మళ్ళీ తిరిగి రాలేదు. కానీ ఈ దినాన నువ్వు ఏ పంటలైతే నష్టపోయావో, కుటుంబంలో ఏమైతే నష్టపోయావో, వ్యక్తిగత జీవితంలో ఏంటి కోల్పోయావో, ఏ పాపముల వలనైతే నువ్వు కోల్పోయావో దానిని బట్టి నువ్వు పశ్చాత్తాపడితే తిరిగి నీకు ఇస్తానంటున్నారు. కానీ ఐగుప్తులాగా మరొక తెగులు నీకు మీదకి పంపిస్తానని అనటం లేదనే విషయాన్ని ఇది నన్ను గ్రహించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, 21లో అంటాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా చాలండి గొప్ప కార్యములు చేసెను. డూయింగ్ అండ్ సేయింగ్ ఆర్ నాట్ టూ థింగ్స్. రెండు ఒకటే. దేవుని దృష్టిలో ఆయన చెప్పారు అని అంటే జరిగిపోయింది అని అర్థం. అంతే ఏమంటున్నారు? యెహోవా గొప్ప కార్యములు చేసాను అంటున్నారు నీ దినాన్న. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే నువ్వు సమాధాన పడినటువంటి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకే ఇది వర్తిస్తుంది. నీకు మాత్రమే, పశ్చాత్తాపడినటువంటి నీకు మాత్రమే యెహోవా గొప్ప కార్యాలు చేసేసారు. ఇది నాన్న ప్రజలకు వ్యతిరేకంగా శత్రువులు గొప్ప పనులు చేసి గర్వపడుతున్నారు. అయితే దేవుడు అంటున్నారు, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ఏ శత్రువులైతే నీకు హాని చేశారో వారందరూ కూడా నేను హాని చేసి నేను సంతోషంగా ఉన్నాను అని ఒకవేళ విర్రవీగుతున్నారేమో, అది ఏ రకమైన శత్రువైనా సరే దేవుడు అంటున్నారు, వాటిని నిర్మూలించడానికి నేను ఆల్రెడీ కార్యము చేశాను అని ఇది నా దేవుడు చేస్తున్నారు. ద లార్డ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ హిస్ పీపుల్. ఆయన ప్రజలకు ఆయన చేస్తానని ఇది నా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవుడు శత్రువులతో దేవుడు చెప్పినంత వరకే, ఏమి చేయమంటే అంతవరకే ఆయన నష్టం చేస్తారు. అనగా తన శత్రువులు ఆయనే పంపించిన ఎంతవరకు నష్టపరచాలో, అంతవరకు కూడా పంట నష్టపోవాలో అంతవరకే చేస్తారు. చేయమని చేస్తాయి, కానీ దేవుని యొక్క మాట మీరి అంతకు మించి ఏమీ కూడా హాని చేయవు అని ఇది నాన్న దేవుడు తెలియజేస్తున్నారు. కనుకనే నేను పిలవగానే నా సైన్యం వచ్చి నీ పంటలను నాశనం చేసాయి, నేను పిలిస్తేనే వచ్చాయి కనుక నేను పొమ్మంటే పోతాయి అని అంటున్నారు. కాబట్టి అన్నీ కూడా ఆయనకు సాధ్యమే, ఆయన హస్తములోనే ఉన్నవి కనుక ఆయనే నిన్ను దిద్దుబాటు చేయడానికి ఆయన మహాసైన్యాన్ని నీ మీదకి పంపారు కనుక పొమ్మనేసరికి అవన్నీ కూడా పోతాయి అని ఇది నాన్న నీకు నమ్మకం కుదరడానికి ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. నాశనము చేయబడినటువంటి భూమి తిరిగి నీరు పెట్టబడి అది తిరిగి భూమి
ఫలిస్తుంది అన్న విషయాన్ని దినాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. నిన్ను నాశనం చేసినటువంటి శత్రువులను మాత్రమే పారద్రోలితే నీకేమిటి లాభం? కోల్పోయినటువంటి నష్టము, శత్రువుల వలన ఏదైతే నష్టపోయావో అది కూడా నువ్వు పొందుకున్నప్పుడే కదా నీకు తిరిగి సంతోషం వస్తుంది. అదే ఈ దినాన్ని నీకు చేస్తానని అంటున్నారు. అందుకే ఈ దినాన్ని నీతో వాగ్దానం ఇస్తున్నారు. 22వ వచనంలో ఏమని తెలుసా? పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించు. దేవుడు పశువుల గురించి కూడా ఎంత పట్టించుకుంటారో మనమందరం వింటే ఆశ్చర్యపోతాం. తీయొద్దు కానీ యోనా గ్రంథంలో చివరి వచనంలో ఉంటుంది, అక్కడ పశువుల గురించి కూడా నేను ఆలోచించేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనము గమనిస్తాం. అనగా అందుకే ఆ మాట అంటున్నారు ఆయన, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా. అనగా ఈ దినాన్ని నీతో ఏదో కాస్త కోస్తా ఇస్తానులే అంటం లేదు, సమృద్ధిగా ఇస్తానని అంటున్నారు. సమృద్ధి అయినటువంటి పంటను ఇస్తానని ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మిడతలు పంటను ఎడారిలాగా చేసేసాయి, అవి మరలా చిగురిస్తాయని కూడా ఈ దినాన్ని తెలియజేస్తున్నారు. నీ జీవితం ఎడారిలాగా అయిపోయినా సరే, ఎడారిలో ఖచ్చితంగా మొక్క మొలవదు అన్న ఆలోచన ఎలాగైతే ఉంటుందో, నా జీవితంలో ఇక చిగురించడం అన్నది లేదు అన్న ఆలోచన నీకుంటే, ఈ దినాన్న ఎడారి లాంటి నీ జీవితాన్ని కూడా చిగురింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన నీతో అంటున్నారు, ప్రియ సహోదరుడు సహోదరి, ఎంతో ఆనందంగా ఉండేటటువంటి నీ జీవితము ఎడారిలాగా మారిపోయిందేమో. అయ్యో, ఒకప్పుడు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్ని, నేను ఎంత సంతోషంగా ఉండేవాడిని, ఈ దినాన నాకు నవ్వే కరువైంది, నవ్వడానికి నా దగ్గర నవ్వుకోవడానికి ఏ యొక్క సంతోషము లేదు, అంతా కూడా ఆర్టిఫిషియల్గానే ఉన్నది అని ఆలోచిస్తున్నావేమో. ఇదిగో నీ జీవితం మరలా చిగురింప చేస్తానని అంటున్నారు. నీ పంట పొలాలన్నింటినీ కూడా ఫలభరితముగా చేస్తానని ఇది నన్ను తెలియజేస్తున్నారు. ఎలాగో తెలుసా? తొలకరి వర్షమును కడవరి వర్షము రెండును కూడా నేను నీకు అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నారు. తొలకరి వర్షం ఒకటే కాదు, కడవరి వర్షము కూడా ఉండాలి ఫలించాలని అంటే, ఆ రెండు కూడా నీకు అనుగ్రహిస్తాను అనే దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ దినము గమనించాలి, ఆయన నీకు తిరిగి ఇస్తున్నది కృపను బట్టి, ఆయన యొక్క శాశ్వతమైనటువంటి కృపను బట్టి నీకు తిరిగి ఇస్తానని అంటున్నారు. తన కృపను బట్టి ఇస్తున్నారు కనుక ఆ వర్షము, ఆ కృపతో రాబడుతున్నటువంటి వర్షము నీ పొలమును, నీ పంటను కూడా ఆయనగా నష్టపరచరు, ఇంకా లాభముతోనే అని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినము నీతో నా కృపతో నేను దర్శిస్తాను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా కృపతో, శాశ్వతమైన కృపతో నేను నిన్ను ఈ దినాన్ని దర్శించడానికి ఇష్టపడుతున్నారు. ఆ వర్షం అనేటటువంటి కృపతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేను దర్శిస్తున్నారు కనుక, కోపముతో కాదు కృపతో దర్శిస్తున్నారు కనుక అవి నీవిక నిర్మూలము కావు అంటున్నారు. ఇక నీవు నశించిపోవు, ఇక నీకు నష్టము జరగదు. కారణం ఏంటంటే, ఆయన ఆ రోజు ఐగుప్తునైతే కోపముతో దర్శించారు, కానీ ఇది నాన్న నీతో అయితే కృపతో దర్శిస్తున్నాను కనుక నీకు నష్టము వాటిల్లదు అనేది నన్ను దేవుడు తెలియజేస్తున్నారు. అయితే తగిన సమయం మందు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నారు. నువ్వు నిరీక్షించాలి. నిరీక్షణతో, నమ్మకముతో, విశ్వాసముతో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలని ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కడవరి వర్షాన్ని కురిపించి ఫలభరితము చేస్తానని ఇది నాన్న నీతో తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అప్పుడు నీకు అర్థమవుతుంది, అవును కదా, నా జీవితాన్ని నేను ఎప్పుడైతే నేను మార్చుకొని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నిజంగా నాలో మార్పు, నా జీవితంలో, నా యొక్క కుటుంబంలో మార్పులు వచ్చాయి కదా అని నీవు ప్రాక్టికల్గా చూసినప్పుడు నీకు అర్థమవుతుందని నువ్వు గ్రహిస్తావని అంటున్నారు. కనుక ఈ దినాన్న తన నీతిని బట్టి ఇవన్నీ కూడా ఇస్తానంటున్నారు. దీనిని బట్టి అండి, నీతిని బట్టి. 23వ వచనంలో చూస్తే, సియోను జనులారా, సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి
పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును చాలండి. తన నీతిని బట్టి, ఇది నాన్న తన నీతిని బట్టి అనగా దేవుని నుండి వచ్చినటువంటి తన నీతి, ద టీచర్ ఆఫ్ రైచియస్నెస్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఎవరు టీచర్ ఆఫ్ రైచియస్నెస్ అంటే ఈజ్ ద మెస్సయ్య. ఆయనే మెస్సయ్య, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆయన ఇది నాన్న తెలియజేస్తున్నారు. తన నీతిని బట్టి ఇది నాన్న నిన్ను దర్శిస్తానని తెలియజేస్తున్నాడు. ఆయన కృపను సిద్ధము చేసి ఉంచారు. అందుకని అంటున్నారు, గుర్తు చేస్తున్నారు ఏమిటంటే, తనకు ముందుగా నీతి గలవారిని అన్నీ కూడా నీకు అనగా యేసుక్రీస్తును సిద్ధము చేసి ఆయన పంపించానని తండ్రి అయినటువంటి దేవుడు తన నీతిని బట్టి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి నేను నిన్ను దర్శిస్తున్నాను అని తెలియజేస్తున్నారు. ఈ దినము 25వ వచనంలో మరొక మాట అంటున్నారు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తునంటున్నారు. తినివేసేసినవి ఐగుప్తుతో అలా మాట్లాడలేదు, నీతో అయితే మాట్లాడుతున్నారు. నా మహాసైన్యమైనటువంటి ఈ మిడతలు, పసర పురుగులు ఇవన్నీ కూడా తినివేసిన పంటను మరలా నీకు ఇస్తానని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు పశ్చాత్తాపడితే నీకు దేవుడు క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవునితో నువ్వు సమాధానపడు. ఏ దేవునికైతే నువ్వు దూరం అయిపోయి నీ ఇష్టారాజ్యముగా నువ్వు ఉండి ఏదైతే కోల్పోయినటువంటి నీ జీవితాన్ని, మనశ్శాంతిని, సమస్తాన్ని కూడా ఆయనతో సమాధానపడితే నీకు పోయినటువంటి పంటను తిరిగి ఇచ్చినట్టుగా నీకు సమృద్ధిని ఇస్తానని దినాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ జీవితంలో ఏ దెబ్బలైతే తిన్నావో ఆ దెబ్బలన్నిటికీ కూడా, ఆ గాయములన్నిటినీ కూడా నేను కడతాను, వాటిని నయము చేస్తానని ఇది నా దేవుడు తెలియజేస్తున్నారు. తప్పిపోయినటువంటి కుమారుని మనము జ్ఞాపకం చేసుకుంటే, అంతా కోల్పోయాడు, ఎంతో ధనవంతుడు, అన్ని విలాసాలకి అన్నీ కూడా ఖర్చు పెట్టాడు, ఆఖరకు తిండికి కూడా నోచుకోక పందుల యొక్క పొట్టును తినడానికి సిద్ధపడ్డాడు. అటువంటి తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలాగైతే తను వచ్చినప్పుడు ఆదరించి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, తను అంతా కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ తనని ముద్దు పెట్టుకొని రింగు వేసి సమస్తాన్ని కూడా తిరిగి మళ్ళీ ఎలాగైతే తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి ఇచ్చాడో, మన పరమ తండ్రి కూడా నువ్వు సమాధాన పడితే అన్ని కోల్పోయినప్పటికీ కూడా తప్పిపోయిన కుమారునికి సమస్తము కూడా ఇచ్చినట్టుగా నీకు కూడా ఇస్తానని దినాన్న దేవుడు మనతో తెలియజేస్తున్నారు. నీ పాపాన్ని నువ్వు విడిచిపెడితే అంటున్నారు, నీ పూర్వపు స్థితి, మొట్టమొదట నీకు ఎటువంటి సంతోషకరమైన సమృద్ధికరమైనటువంటిది కలిగి ఉన్నావో ఆ పూర్వపు స్థితిని అంతటినీ కూడా నీకు నేను కలగజేస్తానని ఇది నన్న దేవుడు అంటున్నారు. అందుకని 25లో మిడతలు, గొంగళి పురుగులు, పసరి పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము అని అంటున్నారు. ఆయన యొక్క మహాసైన్యము, గాడ్స్ గ్రేట్ ఆర్మీ. కాబట్టి వాటి ఒక పంట అంతటిని కూడా సెకండ్లో నాశనం అయిపోతాయి మిడతలుగానే వస్తే. అటువంటి మహాసైన్యము దేవుని దగ్గర కలిగి ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని బట్టి ఏవి కంటికి కనిపించవో ఏమీ కూడా లోపల అంతా కూడా దహించి వేసేటటువంటి ఆ మిడతల లాంటివి లోపల ఏవైతే నీ యొక్క మనశ్శాంతిని కొరికి దహించేస్తున్నాయో వాటిని నేను పారద్రోలుతానంటున్నారు. నీకు పూర్వపు స్థితిని, పూర్వపు మనశ్శాంతిని ఇస్తానని అంటున్నారు, సమృద్ధిని ఇస్తానంటున్నారు. అందుకని 24లో ఏమన్నారు, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగులకు పైగా అంతటి సమృద్ధిని ఇస్తానంటున్నారు. గానుగులకు పైగా పొర్లి పారేటటువంటి అనుభవంలోనికి నిన్ను తీసుకుని వెళ్తానని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎంత ఆదరణకరమైన మాటలు ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనమందరం కూడా చాలా సులువుగా, చాలా ఈజీగా జీవితాన్ని చాలా అలక్ష్యము చేస్తున్నావేమో, ఒకవేళ జీవితం పట్ల చాలా నిర్లక్ష్యముగా ఒకవేళ ఉన్నామేమో. అటువంటి సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు సాతానుడు అపహరించినటువంటి నీ సంతోషాన్ని, నీ జీవితాన్ని నువ్వు పశ్చాత్తాపడితే తిరిగి నీకు ఇస్తానని ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కనుక యోవేలు
దేవుని యొక్క స్థిరమైనటువంటి వాగ్దానాలను వాటిని ఎలాగ దేవుడు అమలు చేస్తారో ఈ భాగంలో మన అందరితో కూడా మాట్లాడుతున్నారు. తన ప్రజలను కరువు నుండి కాపాడుతానని చెప్పి మిడతల దండును మృత సముద్రంలోనికి ఎలాగైతే పొమ్మన్నారో అవి ఎలాగైతే వెళ్ళిపోయాయో అలాగే నీ జీవితంలో కూడా నేను చేస్తానని ఇది నాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క మాట మీద నీకు నమ్మకం ఉంది కదా. ఆయన ప్రవేశించినటువంటి అనగా దేశంలోనికి ప్రవేశించినటువంటి శత్రువులను ఒక్క రాత్రిలో 185,000 మంది శత్రు సైన్యాన్ని మట్టుపెట్టినటువంటి దాఖలాలు మనము చూడలేదా? తెల్లవారేసరికి ఎవరు యుద్ధము చేశారో తెలియదు. దేవుని యొక్క దూత మాత్రమే యుద్ధము చేసి ఒక్క దూత 185,000 మంది శత్రువులను సైన్యాన్ని హరించడం బట్టి దేవుని మీద ఇంకా నమ్మకం రాలేదా? సెన్హెరీబు ఓడిపోయి ఎలా వెళ్ళిపోయాడు? యెహోవా గొప్ప కార్యములు చేశారని ఎలాగ మనము చివరిని మనము చూస్తున్నాం. అలాగే ఈ దినము కూడా నీతో అంటున్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు. నీ పరిస్థితులు నీ ఇబ్బందులను బట్టి నీతోటే సూటిగా ఈ దినాన్ని మాట్లాడుతున్నారు. 23లో అంటున్నారు, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు చాలండి సంతోషించమంటున్నారు. అందుకే ఈ దినాన్న నిన్ను సంతోషించమంటున్నారు. అందుకనే అంటున్నారు, గొప్ప కార్యములు నీ జీవితంలో నేను చేస్తున్నాను, నువ్వు దిగులుగా ఉండకు, సంతోషముగా ఉండు అంటూ 126వ కీర్తనలో మనం చదివినటువంటి భాగం 5:6 అంటున్నారు, కన్నీళ్లు విడిచిచ్చు విత్తువారు సంతోషముతో గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని అటువంటి అనుభవం నీకు వస్తుంది అంటున్నారు. ఈ దినము నీ కన్నీళ్లు విడిచిచు బాధపడుతున్నటువంటి నీతో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెబుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఏమిటో తెలుసా? నీ కన్నీళ్ళలో విత్తనాల యొక్క గుణాలు ఉంటాయి. విత్తనములో ఏ గుణం ఉంటుందని అంటే, 1 జీవం ఉంటుంది, 2 మొలకెత్తేటటువంటి గుణం ఉంటుంది. ఆ విత్తనాల్లో ఏ గుణం ఉందో నీ కన్నీళ్లలో కూడా ఆ గుణం ఉంటుందని ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని కన్నీళ్లతో విత్తు. నువ్వు కన్నీళ్లతో విత్తితే నీ బాధలన్నీ కూడా ఆయన వింటారు, ఆయన కరుణిస్తారని కూడా జ్ఞాపకం చేసుకో. వర్షము భూమిని ఫలింప చేయడానికి, ఆ యొక్క భూమిని ఎలాగైతే సేద్యపరచడానికి సిద్ధపరచడానికి వర్షము కురుస్తుందో నీ జీవితం కూడా మొలకెత్తడానికి కన్నీళ్లతో నువ్వు సిద్ధపడితే వ్యవసాయకుడైనటువంటి తండ్రి ఆయన నీ జీవితాన్ని ఫలింపచేస్తారు. కన్నీళ్లకు ఉన్నటువంటి అంత శక్తి ఉన్నది. ఆ కన్నీళ్లను నువ్వు విత్తనాలుగా నువ్వు ఈ దినం చేయమన్నాడు. కాబట్టి ఈ దినం అంటున్నారు, నీ కన్నీళ్ళే నీ విత్తనాలు. విత్తనాలకున్న స్వభావం కన్నీళ్ళలో ఉంది. ఆ కన్నీటితో నువ్వు విత్తనాలుగా భావించి వాటిని దేవుని యొక్క పాదాల వద్ద నువ్వు కానీ విత్తనాలు నాటితే, కన్నీళ్ళు అనేటటువంటి విత్తనాలు నాటితే పాపము పట్ల నీకు ఉన్నటువంటి ఆ యొక్క పాపము పట్ల విచారము నుండి వచ్చినటువంటి కన్నీళ్ళు అవ్వాలి. అటువంటి కన్నీళ్లతో దేవుని యొక్క పాదాలు నువ్వు కడిగి విత్తితే ఈ దినం అంటున్నారు, నీ వ్యక్తిగత విచారాలు అన్నీ కూడా మటుమాయము చేసి నీకు సంతోషాన్ని ఇస్తున్నారు అంటున్నారు. కాబట్టి వాటిని నీ ప్రార్థనలో నీ కన్నీటిని విత్తనాలుగా నువ్వు విత్తు అని కూడా ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, మర్చిపోయావా? యోబు యొక్క బాధలు మర్చిపోయావా? ఎంతగా బాధపడినా తనకి ఎంత సంతోషాన్ని చివరికి ఇచ్చారు. యోసేపు యొక్క బాధలు మీరు చూడలేదా? 13 సంవత్సరములు బాధపడిన తన జీవితంలో యోసేపుకి ఎంతటి ఆనందాన్ని చివరికి జీవితంలో ఇచ్చారో దేవునిని హత్తుకున్నప్పుడు. అలాగే దావీదు గురించి మర్చిపోయావా? దావీదు యొక్క ఎన్ని బాధలు పడినా దావీదుకి చివరగా ఆయన ఇచ్చినటువంటి సంతోషాన్ని మర్చిపోయావా? విచారముల తర్వాత నీకు సంతోషాన్ని ఇద్దానని తెలియజేస్తున్నారు. సంతోషకరమైన పంటను నీవు పొందుకుంటావని కూడా ఇది నాన్న దేవుడు తెలియజేస్తున్నారు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు తోడుండగా ఇక నీకు దిగులు ఎందుకు అంటున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు తోడుండగా దిగులు ఎందుకు అంటున్నారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే
నావయ్యా. నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. చప్పట్లు కొడతాం. నాకు భయమేల నా యేసయ్య, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో నా ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యమునిచ్చావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్నదే, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావై, నాకు భయమేల నా అవును ప్రియమైనటువంటి సహోదరుడా, 27వ వచనంలో అందుకని అంటున్నారు, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడని, ఒకడునూ లేడని మీరు తెలుసుకుందురు, నా జనులు ఇక నెన్నడను సిగ్గునందరంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు తప్పు చేస్తే దిద్దుతారు, తప్పక దిద్దుతారు, పశ్చాత్తాపడితే ఆదరణనిచ్చి తిరిగి అన్నీ ఇస్తానంటున్నారు. అదే మనం దేవుని దగ్గర తెలుసుకోవలసినటువంటి మూలపాఠము. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే
ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. యెషయా గ్రంథం 45:7 మరొక చక్కటి మాట ఉంటుంది. యెషయా గ్రంథం 45:7 చూస్తే, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవా అను నేనే, వీటన్నిటినీ చాలండి, వీటన్నిటిని కలుగజేయువాడు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, తన ప్రజలతో అనగా నీతో నాతో నిబంధన చేసేటటువంటి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్న సత్యాన్ని గ్రహించి నువ్వు పశ్చాత్తాపడితే ఈ దినాన నీతో అంటున్నారు, సంతోషమే, సిరుల పంటే ఇక నీకు ఇక మీదట. కనుక తండ్రిగా నేను నిన్ను దిద్దుతున్నాను, తండ్రిగా నేను నిన్ను సరిచేస్తున్నాను అని దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న నీవు దేవుని యొక్క మాటలు వింటూ ఈ దినం నాతోనే మాట్లాడారు, నా జీవితంతోటే మాట్లాడారు. నేను నాతోటి ఎంతగా సూటిగా మాట్లాడినప్పుడు కూడా నేను మారకపోతే నా జీవితం ఇంకెవలా మారుతుందనే ఆలోచనతో దేవుని పాదాలు పట్టుకోమని దినం తెలియజేస్తున్నాడు. ఈ దినము జీవము కలిగినటువంటి మన దేవుని గురించి ఇంకా లోతుగా నువ్వు తెలుసుకోవలసినటువంటి మాట ఇష్టపడినట్లయితే ద్వితీయోపదేశకాండములో 32:39 చక్కటి మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 32:39, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడనూ లేడు. ఏ శత్రువు కూడా, నువ్వు దేవుని చేతిలో ఉంటే నిన్ను ఎవరు కూడా అపహరించలేరు, నిన్నెవరు కూడా టచ్ చేయలేరు కనీసం. కాబట్టి నువ్వు ఎవరి చేతిలో ఉండడానికి ఇష్టపడుతున్నావు, ఈ దినం ఆలోచించుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ద్వారా నీకు రుజువుపరుస్తున్నారు. ఏంటో తెలుసా, నేను తప్ప వేరొక దేవుడు లేడని దినాన్ని తెలియజేస్తున్నారు. నీతో నిబంధన చేసినటువంటి దేవుడని నేను తండ్రిని, నేనే నీ తండ్రిని అని దినాన్ని తెలియజేస్తున్నారు. అనగా తండ్రిగా నువ్వు నేరం చేసినప్పుడు తద్వారా వచ్చినటువంటి నా కోపానికి నేను ఆ కోపంతో సరిచేస్తాను, అయితే నువ్వు పశ్చాత్తాపడితే ఆదరిస్తాను అని దినాన్ని నీతో అంటున్నారు. నీవు ఈ దినాన్న దేవుడు నీతో అంటున్నటువంటి మాట ఆ యొక్క 27లో మనం చూసాం, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని మరొక చక్కటి మాట తీయొద్దు. కానీ యెహెజ్కేలులో మనం ఆ మాట చూస్తాం, 20:44 చివరన ఆ మాట మనము చూస్తాం. ఏంటంటే, నీ యొక్క పూర్వపు స్థితి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దానిని బట్టి నువ్వు ఏం తెలుసుకుంటావంటే, నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు అన్న మాట తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు కోల్పోయిందంతా పొందుకున్న వెంటనే నీకు స్ఫురించేటటువంటి మాట దేవుని యొక్క వాక్యం ఏంటనంటే, నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు అన్న మాటని ఇది నా దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న ముగించబోతున్నాను. దేవుడు ఇది నాన్న మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క మాటలు, శ్రేష్టమైనటువంటి యొక్క పిలుపును బట్టి అలక్ష్యము చేయకుండా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను బహుగా ఫలింపచేస్తారని దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అటు భాగ్యము దేవుడు మనందరికీ కూడా కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. వెత్తబడినటువంటి వాక్యము మన మధ్యలో ఫలించులాగున పింకీ పార్వతమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.